స్వేచ్ఛకి స్వాతంత్ర్యానికి ప్రతీకగా భావించేటటువంటివి ఏమిటి అంటే పావురాలని ఎవరైనా చెబుతారు. స్త్రీ శక్తిని గురించి మాట్లాడాల్సి వస్తే స్త్రీ శక్తికి స్త్రీకి ఉండేటటువంటి ప్రత్యేకతను గురించి అందరూ మాట్లాడతారు. స్వాతంత్ర సమరాంగణంలో కూడా మీరు నాకు నిర్భీతి కలిగినటువంటి దేశ సమైక్యత, దేశాన్ని దాస్య శృంఖలాల నుండి ఛేదించే తపనున్నటువంటి కొంతమంది తల్లుల్నివ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని 1 సంవత్సరంలో ఆర్జించి పెడతారన్నారట ఒక మహానుభావుడు. కాబట్టి ఈరోజు స్వేచ్ఛకు ప్రతీకలైనటువంటి పావురాలను స్త్రీల చేతుల మీదుగా ఆవిష్కరింప చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మనం సోదరిమణుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆ సోదరిమణులు శాంతికి సహనానికి ప్రతీకలైనటువంటి శాంతి కపోతాలను వినీలాకాశంలో విడిచిపెడతారు. ఇందులో భాగంగా సోదరిమణులు రాధా మాథ్యూస్ గారు, కరుణశ్రీ దాసరి గారు, విజయ చిత్రంజన్ గారిని రాణి ప్రమీల గారు, ఉమాదేవి గారు, మృదులాంజలి గారు, మాధురి గారు, షీలా పాల్ గారు, ఆన్ సిస్టర్ మార్గరెట్, అవిలా, లిల్లీ డానియల్, విజయ్ అంకం అండ్ మేరీ భానుమతి గారు. ఈ సోదరిమణులందరూ వచ్చి ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ చిహ్నము శాంతికి, సామరస్యానికి, సమగ్రతకు, ఐక్యతకు ప్రతీకగా భావించేటటువంటి శాంతి కపోతాలతో రావాల్సిందిగా కోరుతున్నాం. శాంతి, సామరస్యం, సహృద్భావం, సోదరభావం ఇవన్నీ కూడా విశ్వవ్యాప్తంగా వెల్లివిరియాలని, విశ్వమంతా కూడా శాంతి సమాజాన్ని దేన్నైతే కాంక్షించి మనం దీన్ని ఈరోజు పార్టీని ఆవిష్కరించుకున్నామో శ్రీమతి ఉదయ్ గారిని రావాల్సిందిగా స్వాగతిస్తున్నాం. శ్రీమతి పాల్ గారు, శ్రీమతి ఉదయ్ గారు పార్టీ చిహ్నమైనటువంటి శాంతి కపోతాన్ని వినీలాకాశంలో గట్టిగా అందరూ ఒకసారి చప్పట్లు కొడితే ఆ పావురాలు వినీలాకాశంలో ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ యొక్క సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తాయి. విడిచిపెట్టండి సిస్టర్స్. 1 2 3. వావ్! ఏ రకంగానైతే వినీలాకాశంలో ఈ డౌస్, మన పార్టీ చిహ్నమైనటువంటి డౌస్ వెళ్ళాయో, మన పార్టీ కూడా విశ్వమంతా కూడా వెల్లివిరియాలని, విశ్వమంతటికి కూడా శాంతిని అందచేయాలి అని మనం అందరం ఆకాంక్షిద్దాం, దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఇక పార్టీకి గుర్తుగా ఉండేటటువంటివి ప్రతివారు మెడలో వేసుకుని తిరిగేటటువంటివి కండువాలు ఉంటాయి. మరి ఆ కండువా ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీ దానం గారు, బిషప్ జాన్ గొల్లపల్లి గారు పార్టీ కండువాని ఆవిష్కరిస్తారు. దాన్ని అధ్యక్షుల వారికి, కార్యదర్శి వారికి వేయటం జరుగుతుంది. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎం ఉదయ్ కుమార్ గారిని శాలువాతో సత్కరించడం జరుగుతుంది. అలాగే సెక్రటరీ పార్టీ కండువా, పార్టీ సెక్రటరీ జనరల్ అయినటువంటి పెద్దలు పాల్ దేవిప్రియం పుల్లా గారిని కండువాతో సత్కరించడం జరిగింది. ఆ తరువాత అధ్యక్ష కార్యదర్శులు, పార్టీలో ఉన్నటువంటి ఇతర ప్రతినిధులందరికీ కూడా కండువాలతో సత్కారం చేస్తారు. ఆఫీస్ బేరర్స్ ని, కోర్ కమిటీ సభ్యులందరినీ కూడా కండువాలతో సత్కరించడం జరుగుతుంది. పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీ సభ్యులందరి ఆఫీస్ బేరర్స్ ని పార్టీ లోగో, పార్టీ గుర్తు ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటి సౌత్ సెంట్రల్ రైల్వేస్ కు ఒక తెలుగువారు జనరల్ మేనేజర్ కావడం అనేది, ఆ కళని సాకారం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పెద్దలు స్టాన్లీ బాబు గారు అని చెప్పాలి. ఐఆర్టీఎస్ రిటైర్డ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ జనరల్ మేనేజర్ స్టాన్లీ బాబు గారిని సవినయంగా పార్టీ లోగోని స్విచ్ ఆన్ చేసి
లైట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు శ్రీ స్టాన్లీ బాబు గారు, రిటైర్డ్ IRTS. మీరు మా జెండా చూస్తే అశోక చక్రం స్థలంలో పౌరం ఉంది. పౌరము 3 ఆకులు ఒలివ రెమ్మ పట్టుకున్నట్టుగా. మీకు తెలుసు, క్రైస్తవులకు ఇది పరిశుద్ధాత్మను గుర్తు చేస్తుంది. యేసు ప్రభు జోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకునేప్పుడు పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చి ఆయన మీద నిలిచి ఆయన్ని బ్లెస్ చేస్తారు. అంతేకాకుండా మిగతా వారికి అందరికీను శాంతి సమాధానాలకు ఈ పౌరం గుర్తు. ఇది మా పార్టీ ఫ్లాగ్ సింబల్. ఈరోజే ఎలక్షన్ సింబల్ కూడా ఫైనలైజ్ అయింది. ఎలక్షన్ కమిషన్ వారు మేము అడిగినట్టుగా, మేము రిక్వెస్ట్ చేసినట్టుగా బాకా ఇచ్చారు. ఎందుకంటే మీకు తెలుసు, యాజకులు బూరలతో ఎరికో పట్టణపు గోడలు కూలగొట్టారు. అదే రకంగా ఈ అరాచకపు రాజ్యాలు, ఈ గోడలు కూడా మనం అందరం కూలగొట్టాలి. అంతేకాకుండా ప్రభువు రెండో రాకను కూడా గుర్తు చేస్తున్నవి. ఈ దూతలు మీకు జ్ఞాపకం ఉందో, ఊతారు ఈ బూరల్ని, ఈ బాకల్ని. మళ్ళా ఈ 7వ దూత బూర ఊదినప్పుడు లోకరాజ్యం క్రీస్తు రాజ్యమాయను అని రాసి ఉంది. ఈ సందర్భంగా మనం మళ్ళా క్రీస్తు రాజ్యం వచ్చేట్టుగాను మనందరం ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. గట్టిగా ఒకసారి మనందరం కూడా స్విచ్ ఆన్ అవుతుంది. క్లాప్స్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గివ్ ఎ గ్రాండ్. ఆ మీద వెలుగుతుంది చూడండి, ICSP అనేటటువంటిది ఏదైతే ఉందో. ICSP మీద పౌరం ఏదైతే ఉందో, శాంతి కపోతం ఏదైతే ఉందో దాన్ని అఫీషియల్ గా వెలిగించడం జరిగింది. ఇంకా సూర్యుడు అస్తమించలేదు కాబట్టి, వెలుగులు వినీలాకాశంలో ఉన్నాయి కాబట్టి అది పూర్తిగా కనిపించట్లేదు. సూర్యాస్తమయమయ్యే కొద్దీ ఆ వెలుగు కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ స్టాన్లీ బాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు, పెద్దలు గౌరవనీయులు శ్రీ ఉదయ్ కుమార్ గారిని సవినయంగా స్వాగతిస్తున్నాం. మా మీద నమ్మకంతో, అభిమానంతో రాష్ట్రం నలుమూలల నుండి ఎన్నో కష్టాలు పడి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వేదికని అలంకరించినటువంటి పెద్దలు, నా తోటి సహచరులు, అన్ని వర్గాల మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీ అందరికీ నా వందనాలు. మనమంతా ఈ విధంగా సమావేశం అవుతామని, ఇలా అవ్వాల్సిన అవసరం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. కానీ తప్పనిసరి పరిస్థితి. రాజకీయ రంగంలో, ప్రభుత్వ కమిటీలలో సరైన రిప్రజెంటేషన్ క్రిస్టియన్ కమ్యూనిటీకి లేదు. ప్రభుత్వం మనకిచ్చేటువంటి సబ్సిడీస్ కానీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ మనకు అందకుండా పోతున్నాయి. తోటి సోదరమణులు పడే కష్టాలు, అనుభవాన్ని, బీదతనాన్ని, బాధల్ని మమ్మల్ని ఆలోచింపచేశాయి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాలి. వికారాబాద్లో మనందరికీ తెలుసు, సంజీవరావు అనేటువంటి ఆయన పాస్టర్, 48 సంవత్సరాలు, 3 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. ఆయనని ఇనుప రాడ్లతో పొడిచి హత్య చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో కుటుంబము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేద్దాము అని అంటే ఆ పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ చేయడానికి వీలు కాలేదు. చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర ఒక అపాయింట్మెంట్ అడిగి ఈ కష్టాల గురించి చెప్దాము, ఏదన్నా యాక్షన్ తీసుకోమని చెప్దామంటే అపాయింట్మెంట్ కూడా 3 రోజుల్లో దొరకలేదు. ఇటువంటి పరిస్థితుల్లో క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశారు.
అదేవిధంగా ట్యాంక్ బండ్ దగ్గర ధర్నా చేశారు. సీఎం గారి ఇంటి దగ్గర కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. అప్పుడు సీఎం గారు స్పందించి ఒక మంత్రి గారిని పంపించి అనౌన్స్మెంట్ చేయడంలో 5 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చేటట్టు, కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళకి ఉద్యోగము ఇచ్చేటట్టు, ఇంటి స్థలాన్ని కూడా ఇస్తాము అని ప్రకటన చేయడం జరిగింది. ఇదంతా ఎందుకు అయింది అని అంటే మనందరము కలిసి ఉండటంతో మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అన్నటువంటి ఆ ధైర్యం వచ్చింది. సమస్యలు పరిష్కరించుకోవాల్సిన మార్గం కోసము మనంతం ఏకమయ్యాము, ఆలోచించాము, చర్చించాము. మనకు దొరికిన సమాధానము ఒకటే సమాధానం దొరికింది మనకి. మనం చట్టసభల్లో ప్రవేశించాలి, మన స్వరం వినిపించాలి. పార్లమెంట్లో, అసెంబ్లీలో మనము ఉండాలి, మన యొక్క స్వరాన్ని వినిపించాలి. ఎప్పుడైతే మనం వినిపిస్తామో అప్పుడే at the policy level we will be able to resolve our issues and problems and then see that we will be able to solve them. మన అవసరాలని తెలియపరచాలి, అవకాశం ఇస్తే అధికారాన్ని అందుకోవాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. మనమంతా రాజకీయ పార్టీలకి ఒక ఓట్ బ్యాంక్ లాగా మారిపోయాము. మనము సంఖ్యలతో మనమే బంధించుకున్నాము. ఇంకా మనము ఎందుకు మౌనంగా ఉండాలి? ఒకవేళ మనం మౌనంగా ఉంటే విల్ బి ఎక్స్ప్లాయిటెడ్. మనల్ని ఇదే విధంగా అణిచివేత అనేటువంటిది జరుగుతుంటుంది. అందుకే క్రైస్తవ, దళిత, ముస్లిం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాజకీయ చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరము ఏర్పడింది. రాజకీయ మైదానంలో అడుగు పెట్టాల్సిన తరుణము ఆసన్నమైంది. అందుకే మన కోసం కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించబోతున్నాం. మేధావులారా, విజ్ఞానులారా, యువకులారా, మహిళలారా, రండి, కదలి రండి, మాతో కలిసి పనిచేద్దాం. ఇది మీ పార్టీ, మన పార్టీ, జనాలందరి పార్టీ. ఇదే ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీ ఒట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశమంతటా ఇది నేషనల్ పార్టీ కాబట్టి మనకి దేశమంతా ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఈ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ పార్టీ ద్వారా మనం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. అట్టడుగున జీవించేటువంటి వాళ్ళు, పేదరికం అనేటువంటిది ఇది మన సమస్య. ఈ పేదరికాన్ని నిర్మూలించడము ఎలా? మైనారిటీ కమ్యూనిటీలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు బీదతనంలోనే ఉన్నారు. భారతదేశంలో 40% మంది బీదతనంలో ఉన్నారు. ఇప్పుడు బీదతనంలో ఉన్నటువంటి వాళ్ళని బీదతనం నుంచి బయటికి తీసుకురావడం ఎలా అనేటువంటిది ఈజ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్. ప్రతి ఒక్కరికి తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. ప్రతి పేదవాడికి ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం అన్నది, కానీ అది కంప్లీట్గా చేయలేకపోయింది. ఇంకా పేదరికం రాజ్యమేలుతుంది. ఆర్థికంగా ఇంబ్యాలెన్సెస్ ఉండడంతో సమస్యలు అనేటువంటిది మనం చూస్తున్నాం. వీటి కొరకు ప్రతి పేదవాడి కన్నీళ్ళని మనం తుడవాలి. ప్రతి కుటుంబంలో ఆనందాన్ని కల్పించాలి, సంతోషాన్ని నింపాలి. ముఖ్యంగా పేదరికం తగ్గించుకోవాలి అని అంటే విద్య అనేటువంటిది ముఖ్యం. ఏ కుటుంబంలో అయితే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటారో ఆ విద్య ఉన్నటువంటి కుటుంబము నెక్స్ట్ జనరేషన్స్ బీదరికంలో ఉండరు. సో విద్య అనేటువంటిది కాన్సన్ట్రేట్ చేసి, వ్యవసాయము అనేటువంటిది కాన్సన్ట్రేట్ చేసి, మన చట్టసభల్లో ప్రవేశించి వ్యవసాయానికి కావలసినటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుని, అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను, పండించిన పంటకు గిట్టుబాటు ధరలను, రైతు కూలీకి కావలసినటువంటి వేతనము, పంటలకు కావలసినటువంటి బీమా, రైతులకు కావలసినటువంటి నైపుణ్యాన్ని, శిక్షణను ఇచ్చి అగ్రికల్చర్ అనేటువంటిది ఒక ఎకనమిక్గా వైబుల్ ఉండేటువంటి ఆ యాక్టివిటీగా చూసి మన రైతులను సంతోషపరచడమే ఒక ముఖ్య ఉద్దేశం.
విద్య అనేది అన్నప్పుడు మనందరికీ ఒకటే కోరిక, పిల్లల్ని బాగా చదివించుకోవాలి, వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాలి, సమాజంలో వారు పొందే గౌరవం చూడాలి. అందుకని బాలురకు సెకండరీ స్కూల్ వరకు, బాలికలకు ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన ఉచిత విద్యా సౌకర్యం కల్పించాలి. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు ఇవ్వాలి. విద్యా పరికరాలు సెకండరీ స్కూల్ స్థాయి దాకా సరఫరా చేయాలి. స్కాలర్షిప్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నటువంటి కోర్సెస్కి మనము అందేటట్టు బీదతనంలో ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని కార్పొరేట్ స్కూల్స్తో ఎట్ పార్ మనం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మన యూత్కి, ఉమెన్కి వచ్చేటట్టు వాళ్ళకి కావలసినటువంటి శిక్షణ, వాళ్ళకి కావలసినటువంటి పెట్టుబడులు మనం వాళ్ళకి అందేటట్టు చేయాలి. ఒక్క మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. అందుకని మనము అన్ని సామాజిక వర్గాల్లో మహిళలకు 33.5% రిజర్వేషన్లు, డ్వాక్రా బృందాలకు వడ్డీ లేని లేకపోతే అతి తక్కువతో వడ్డీ రుణాలతో అందించడం, ప్రతి మహిళ శిశువుకు పోషక ఆహారము, మహిళలపై జరిగే దాడులను ఖండించి దోషులను శిక్షించి బాధ్యతలను ఆర్థిక సహాయం చేసేటట్టు మనం చూడాలి. యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. యువత అనేటువంటిది వాళ్ళకి కావలసినటువంటి సపోర్ట్ మనం ప్రొవైడ్ చేసి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేసి, ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి అందచేసి, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, ఎంప్లాయ్మెంట్ కొరకు మనము అవకాశాలు కల్పించాలి. వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళని తాగడానికి బానిసత్వంగా, వాళ్ళని ఒక పావుల్లాగా వాడుకుంటున్నారు. ఇది మన యూత్ని మనం అక్కడి నుంచి మార్చి వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. సబ్సిడీపై మనము గ్యాస్ అనేటువంటిది ప్రతి ఒక్క కుటుంబానికి అందేటట్టు చూడాలి. ప్రతి ఒక్క కుటుంబానికి మంచినీళ్ళు, ప్రతి గ్రామానికి కావలసినటువంటి మంచినీళ్ళు ఫెసిలిటీస్, అదేవిధంగా శానిటేషన్, హెల్త్ ఆరోగ్యానికి సంబంధించింది గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ని, అదేవిధంగా హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేయడానికి మనము ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రామ్స్ని మనం చూసుకోవాలి. వృద్ధులు, వికలాంగులు ఎటువంటి పని చేయలేరు కాబట్టి వాళ్ళకి పెన్షన్లు, అదేవిధంగా వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు చూసుకోవాలి. ప్రభుత్వము మనకిచ్చినటువంటి హక్కులు కల్పించింది, కానీ వాటిని మనము పూర్తిగా అనుభవించలేకపోతున్నాం. కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వాటిని కబ్జాలు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ పరిస్థితిలో మనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వడం లేదు. శాశ్వత పరిష్కారం అనేటువంటిది మనము ఈ సమస్యలకు ఎత్తుకొని, అదేవిధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనము ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. మనందరికీ తెలుసు, బడ్జెట్లో మైనారిటీస్కి కేటాయింపు అనేటువంటిది ఉంటుంది. ఈ కేటాయింపులో దేశంలో 5 సంవత్సరాలుగా క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్లో కొంత బడ్జెట్ అనేది అలొకేట్ చేశారు. ఈ బడ్జెట్ తోటి స్కాలర్షిప్లు, సబ్సిడీపై బ్యాంకు రుణాలు, అదేవిధంగా ఆసుపత్రులకి, కమ్యూనిటీ హాల్కి, కోచింగ్ సెంటర్కి మనము ఈ డబ్బును వాడుకోవాలి. 4 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు అలొకేషన్ ఇచ్చిన ఒట్టి 5% మాత్రము మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఒక నాన్ క్రిస్టియన్ని ఈ మైనారిటీ కార్పొరేషన్కి ఎండిగా పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మనము ప్రభుత్వంతో మాట్లాడి మనకు అలొకేట్ చేసినటువంటి మన నిధుల్ని మనం వాడుకునేటట్టు చేసి ప్రభుత్వం మీద ప్రెషర్ అనేటువంటిది తీసుకురావాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనము లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అదేవిధంగా పార్లమెంట్లో మెంబర్షిప్ ఉన్నప్పుడు, మనం కూడా మెంబర్లు అయినప్పుడు మనకున్నటువంటి ఈ సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. దళిత క్రైస్తవులకి ఎస్సీ జాబితాలో చేర్పించాలి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాం, కానీ ఇప్పుడు దాకా ఇది సాధించలేకపోయాం. ఇది అవ్వాలి అని అంటే మనందరము కష్టపడాలి, కృషి చేయాలి. అది చేసినప్పుడే
మనం ఎప్పుడైతే ఈ అసెంబ్లీలో పార్లమెంట్లో ఎప్పుడైతే మనము ఎంటర్ అవుతామో అప్పుడు ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అవినీతి అనేటువంటిది మనందరికీ తెలుసు. ఏ పని లంచము ఇవ్వకుండా జరగదు. ఈ లంచము అనేటువంటిది ఇవ్వకుండా అవినీతి రహిత సమాజం రావాలంటే మనలో తప్పక మార్పు రావాలి. వ్యక్తి మారితేనే సమాజం మారుతుంది. మనమంతా కలిసి అవినీతి లేని సమాజాన్ని నిర్మిద్దాం, కలిసి పనిచేద్దాం. ప్రజారాజ్యంలో ప్రజలే ప్రభువులు, ప్రతినిధులు సేవకులు. రాజకీయాలు మనకెందుకులే అని మనము ఊరికే కూర్చుంటే మనం బానిసలుగానే నిలిచి ఉంటాం. ఒక్కరోజు డబ్బుకి మద్యానికి ఆశపడితే 5 సంవత్సరాలు మనము అదే బాధని అనుభవించాలి. 7 శతాబ్దాలుగా అయిన దోపిడీని ఇప్పుడు అరికడదాం. ప్రజాస్వామ్యంలో ఇంతకు మౌనంగా ఉండకుండా మనము బలంగా అయ్యి మన యొక్క హక్కుల్ని మనము తెచ్చుకునేటట్టు చూద్దాం. అందుకే మన నాయకులు మనము పాలించే ఐసిఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. మనం ఒకటి గుర్తించాలి, మనం ఈ పార్టీ ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ అని అన్నా మనము వీఆర్ ఓన్లీ యూజింగ్ ద క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్, బట్ వీఆర్ సెక్యులర్ పార్టీ. చాలామంది అంటారు ఏంటి క్రిస్టియన్ అంటున్నారు, సెక్యులర్ అంటున్నారు ఏంటి అని అంటే, మనం క్రిస్టియన్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ ఇష్యూస్ రిలేటింగ్ టు వీకర్ సెక్షన్స్, దళిత్స్ అండ్ ఎ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ టైప్. మొదట అసలు మనమందరం భారతీయులమే. మనము మన జెండా అంటే మనకు చాలా గౌరవం. మనము భారతదేశానికి ఎడ్యుకేషన్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, సర్వీస్ సెక్టర్స్లో మనం ఎంతో సేవ చేశాం. కానీ ఇప్పుడు మనం ఏం రియలైజ్ అయ్యామంటే వీ నీడ్ యాక్సెస్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పొలిటికల్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఈ పాలిటిక్స్లో మనం కూడా డెసిషన్స్ తీసుకోగలిగితే క్రిస్టియన్ కమ్యూనిటీకి ఉన్నటువంటి సమస్యలు, క్రిస్టియన్ కమ్యూనిటీ అట్టడుగున ఉన్నటువంటి బీదతనాన్ని తగ్గించుకోవడానికి, క్రిస్టియన్ కమ్యూనిటీ యొక్క వాయిస్ని మనం పార్లమెంట్లో, అసెంబ్లీలో వినిపించేటట్టు చేసి మన యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వీలవుతుంది. సమాజం కోసం మనం శ్రమిద్దాం, ప్రగతి పదము కోసము పయనిద్దాం. మన రాష్ట్ర రాజకీయ పార్టీ ప్రారంభించడానికి సిఎస్ఎఫ్ ద్వారా మనకు కంచి ఐలయ్య గారు మనకు చాలా సలహాలు ఇచ్చారు. కంచి ఐలయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అదేవిధంగా మనకు పాల్ పుల్ల గారు కూడా ఈ సక్సెస్ అవ్వడానికి ఇది కోఆర్డినేట్ చేసి మనందరినీ ఎంకరేజ్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసినందుకు పుల్ల గారికి కూడా వీ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ పుల్ల ఆల్సో. ఈ రాజకీయ ప్రయాణంలో మీ అందరి సహాయ సహకారము, ఆశీస్సులు మాకు ఎల్లవేళ కావాలి. అది ఇస్తారని అనుకుంటున్నాము, ఆశిస్తున్నాము. ఈ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేర హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజిక రాజకీయ